ఏటి బా ఎలా ఉన్నావు? ఉదయాన్నే నిమ్మకాయల కోసం అనేసి వస్తే ఇవి దొరికాయి మాకు. అదిగో అక్కడ కూడా ఉన్నాయి ఇంకా. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. నిన్న మధ్యాహ్నం చేసైనా మేమైతే ఇంకా ఊరికైతే వచ్చాము. జతిన్కి ఇంకా 10 రోజుల వరకు దసరా సెలవులు అయితే ఇచ్చారు. అందుకని చెప్పేసి నిర్మల కూడాను పదండి ఇంకా ఊరికైతే వెళ్దామనేసి అనింది. సో అందుకని చెప్పి మేమైతే నిన్న మధ్యాహ్నం బయలుదేరిన ఊరికైతే వచ్చాము. సో జతిన్కి వచ్చి ఇంకా 3వ తారీఖున ఇంకా రీఓపెనింగ్ అవుతుందన్నమాట నెక్స్ట్ మంత్. సో అప్పటి వరకు ఇంకా ఊర్లోనే ఉంటాము. సో ఇప్పుడైతే టైం వచ్చి ఇంకా 7 గంటలు అయితే అవుతుంది. నేను ఇంకా బ్రష్ చేశాను, ఇంకా అలా బయటకు అయితే వస్తాను. ఇక్కడంతా కూడా చూడండి, ఇదిగో సామలు అయితే చాలా మంచిగా వచ్చినాయి. ఇదంతా కూడా గణేష్ వాళ్ళది అనమాట. పెద్ద సామలు అనేసి అంటారు. చిన్న సామలు పెద్ద సామలు అనేసి ఉంటాయి కదా, అందులో ఇది ఒకటి అనమాట పెద్ద సామలు. ఈ పెద్ద సామలు అయితే కొద్దిగా పంట రావడానికి కొద్దిగా టైం పడుతుంది. చిన్న సామలు అంటే ఇంకా 3 నెలలు ఇలా పడుతుంది అనమాట. 3 నెలలకి ఇలా పంట అయితే చేతికి వస్తుంది. ఈ ముందరైతే మనం లాస్ట్ టైం వేసాం కదా రాజ్మా పిక్కలు, ఆఖరి పంట అని చెప్పేసి అదైతే ఉంది. ఏ విధంగా మొలకలు వచ్చాయనేది మీకైతే చూపిస్తాను చూడండి. చాలా మంచిగా వచ్చింది ఇది. ఇటుపక్కంతా కూడా మా వాళ్ళది, మా చిన్నాన్న వాళ్ళది. వీళ్ళైతే ఇంకేం చేయలేదు ఇక్కడ. అవతల పక్క నుంచి కూడా అలాగ ఉంది. ఇక్కడైతే రాజ్మలు వేయాలి కానీ వాళ్ళు వేయలేదు అనమాట. ఈ పక్కన కూడా రాజ్మలు అయితే వేసారు, మీకు చూపిస్తాను. ఇదైతే మా చిన్నాన్న వాళ్ళది. చిన్నారావు ఉన్నారు కదా, వాళ్ళ నాన్న వాళ్ళది అనమాట. చాలా మంచిగా వచ్చినాయి ఇవన్నీ కూడాను. ఇది మన్యాల బాబాయ్ అయితే ఇక్కడ ఉన్నాడు. వీడు కూడా నాతో పాటు వస్తున్నాడు అనమాట కింద పొలంకి. సో ఇది మనం లాస్ట్ టైం వేసాం కదా ఆఖరి పంట, ఇదనమాట రాజ్మలు. చూడండి ఏ విధంగా ఉన్నాయి. ఇవి చాలా మంచిగా వచ్చాయి. నేనైతే ఇంత మంచిగా వస్తాయి అనుకోలేదు. ఎందుకంటే ఆ రాజ్మా పిక్కలంతా కూడా పురుగులు అయితే తినేసిండే అనమాట. చాలా బాగా వచ్చాయి ఇవన్నీ కూడా. చూడండి ఎలా ఉన్నాయో, మంచిగా ఉన్నాయి ఇవన్నీ. ఇంకా పంట చేతికి రావడానికి ఇంకా డిసెంబర్ జనవరిలో ఇలా తీసుకుంటారు. వర్షాలు ఎటు లేకుంటే, మనకు గాలి ఎటు లేకుంటే మాత్రం చాలా మంచిగా వస్తుంది. గాలి వేసిందంటే ఈ మొక్కలని కూడా ఉన్నాయి కదా, ఈ పాదులు మొదట్లో ఇవన్నీ కూడా చుట్టేస్తుంది అనమాట. చుట్టేసి మొత్తం తీసి పడేస్తుంది. దానివల్ల ఏంటంటే ఇంకా చనిపోతాయి. ఇక్కడ చూడండి, ఇది మొలకలు వచ్చింది ఏ విధంగా ఉందో చూడండి. వెనకాల అయితే ఏ విధంగా ఉంది తెల్లారిన. ఇది కొండలు అయితే ఇలా కనిపిస్తుంటాయి మీకు, చూస్తున్నారు కదా వెనకాల ఏ విధంగా ఉన్నాయో. ఇంకా ఉదయానికే కొద్దిగా చిన్నగా చినుకులు అయితే పడ్డాయి. ఇంకా తర్వాత ఇంకా చినుకులు అయితే ఏం లేవు కానీ ఇంకా మధ్యాహ్నం తర్వాత ఏమైనా రావాలేమో మరి చూడాలి. ఆ రోజు లక్ష్మణాలు అయితే తూగుతుండ్రు కదా, ఇదనమాట. చూడండి రాజ్మా మొక్కలు అయితే మంచిగా వచ్చినాయి. ఆ రోజు అల్ల కిందకైతే తూగుతుండారు. ఇవన్నమాట చూడండి ఎలా ఉన్నాయో, చాలా మంచిగా వచ్చినాయి కూడాను. ఈ చెట్లు కిందకి ఇలా అయితే చేశారు. దీంతో పాటు వాళ్ళు మొక్కలు వేసారు కదా. ఇంకా దిగు ఈ కిందకి పొలాల దగ్గరికి అయితే వెళ్దాం అలా కిందకి దిక్కుంటూ. ఇంకా కిందన కూడాను వేసినట్టున్నారు లక్ష్మణ వాళ్ళది. ఏంటిది, వాచ్ దగ్గరది బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, అది ఇదనమాట. ఇది కిందన కూడా చేస్తున్నారు. ఇక్కడ కూడాను ఇంకా రాజ్మా పిక్కలు వేసినట్టున్నారు. ఇదంతా కూడా శుభ్రం చేస్తున్నారు. ఇది వెంటనే వస్తాడు. బాగున్నారు సార్? ఏటి ఇన్ని రోజులు కనిపించలేదు ఎక్కడ కూడాను. ఇలా రండి ఒకసారి. ఏటి బా ఎలా ఉన్నావు? బాగున్నాను బా. బాగున్నారా? చాలా రోజుల తర్వాత. బాగున్నాం కానీ మీరే మిస్ అయిపోయారు బాగాను. అవునవునులే. అందరు కూడా అడుగుతుంటారు మీకు, లక్ష్మణ వాళ్ళు చిన్నారా వాళ్ళు కూడా అడుగుతుంటే బాగుందనేసి. ఏం చేస్తాం మరి, అలా తప్పదు. ముగ్గురే చాయిస్ వచ్చింది అక్కడ. సో అందుకని చెప్పేసి మేము ముగ్గురు వెళ్ళాము. సో నెక్స్ట్ టైం ఏదైనా ఉంటే మాత్రం మీరు వెళ్తారులే, లేదు. సరేనా? అదే ఏపిల్స్ తిన్నారు బా, తీసుకొచ్చుంటే బాగుండాల్సింది. మేము ట్రైన్లో వస్తే ఒకసారి ఏమైనా పార్సల్ చేసి తీసుకొద్దాం అనుకున్నాం బా. సడన్గా మాకు ఇంకా ట్రైన్స్ అనేవి ఒక 3 రోజుల వరకు అక్కడ అంటే లేవన్నమాట. అంటే అవును. ఉన్నాయి కానీ టైం సెట్ అవ్వలేదు అక్కడ. అవును. అందుకని చెప్పేసి ఇంకా ఫ్లైట్. తీసుకున్నాం. ఫ్లైట్లో టికెట్ తీసి ఎంత ఇంకా టికెట్ ఫ్లైట్లో? 7,000 ఎంత పడినట్టుంది అవును. ఒకరికి ఇన్స్టెంట్లో. ఫస్ట్ మాకేటైంది టైం ఇక్కడ ఫ్లైట్. ఫస్ట్ టైం ఫస్ట్ టైం మీరు ఎక్కరు, మేము ఎక్కలేదు. ఎక్కుతారులే, అదే ఫస్ట్ టైం. ఇంకా ఎంత పట్టింది బట్ టైం అక్కడ నుంచి ఇక్కడ దిగడానికి? ఏదో అలాగ ఎక్కి ఇలా దిగినట్టు అనిపించింది. అంతే. 2.5 గంటల ఎక్కేం అలాగ మేము వేడి చేసుకున్నాం కదా పైన. ఇంకెక్కిన తర్వాత అయితే ఇంకా అది వీడియో రాలేదేమో. లేదు, ఇంకా రాలేదు. ఆహా. వస్తుంది మన ఛానల్లో, మెయిన్ ఛానల్లో. చాలా మంచిగా వచ్చింది. అవును. ఎయిర్పోర్ట్లో మొత్తం ఇంకా తిరిగి ఇంకా అలా చేసుకున్నాం. ఇంకా అవును. ఆ లోపలికి వచ్చిన తర్వాత ఇంకా ఏంటిది వీడియో ఎలా ఉండదేమో అనుకున్నాం కానీ ఉండిందిలే అవును. మొత్తానికి. ఎటుకాసి వెళ్తున్నావు? ఎక్కడ వచ్చాను ఈ తోట చూడడానికి. ఈ తోటకేనా? సూపర్. మిరియాల మొక్కలన్నీ వేస్తున్నట్టున్నావు. వేసాను బా. ఎటు వెళ్తున్నావు? ఇలా కిందకి వెళ్దాం మనిషి పొలం కాసే. ఇంకా అవును.
అక్కడ నిమ్మకాయలు ఏమైనా ఉన్నాయేమో అనేసి వెళ్తున్నాం ఇంకా కిందకి. రైల్వేశ్వర అయితే పద పద అంటున్నాను, మా భాషలో సా అంటే పద వెళ్దాం అనేసి అనమాట. పద ఇక్కడికేనా కిందకి వస్తాం? ఇక్కడ సరే అయితే బా కిందకి వెళ్ళొస్తాం. ఓకే బాయ్. పదండి ఇంకా కిందకైతే వెళ్దాము. అక్కడ ఏంటంటే నిమ్మ మొక్కలు అయితే ఉన్నాయి, అందులో నిమ్మకాయలు ఏమైనా ఉన్నాయేమో ఉంటే తీసుకుందామని చెప్పేసి నేనైతే బయలుదేరాను, అక్కడికి వెళ్తున్నాను. సో పదండి ఇంకా కిందకైతే వెళ్తాం. ఇదైతే గణేష్ వాళ్ళది గుడిసె అనమాట. ఇక్కడ పొలాల కాపుకి వచ్చి ఇక్కడ అయితే ఉంటారు. పక్కనే అరటి చెట్లు అయితే ఉంటాయి కదా, కోతులు అయితే వస్తుంటాయి, అందుకని చెప్పి ఇక్కడికి వచ్చి కాపలు అయితే ఉంటారు అనమాట. లోపల చూడండి ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను. ఇది ఇలా అయితే ఉంది, చూస్తున్నారా? ఇదన్నమాట. ఇక్కడ వర్షాలు వచ్చినప్పుడు వచ్చి ఇక్కడ కాపలు అయితే ఉంటారు అనమాట. ఇక ఇక్కడైతే చిన్నగా అగ్గ అయితే పెట్టుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కిందని చూడండి పనస పిక్కలు అయితే ఉన్నాయి, అన్నీ కూడా కుళ్ళిపోయినట్టున్నాయి. వెనకాల పొలాలు అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి పట్టింది లైన్గా 1 కిలోమీటర్ దూరం అంత వరకు కూడా ఇంకా పొలాలు ఉంటాయి కిందకి, ఇటు పైకి అక్కడ వరకు అయితే లక్ష్మణ వలె ఉంటాయి ఇంకా పొలాలు. ఆ పైన మీరు చూస్తుండొచ్చు, అది ఆ పై వరకు అన్నమాట. ఇక్కడికి వచ్చి మా నిమ్మ మొక్కలు అయితే ఉన్నాయి, చాలా రోజులైంది ఇక్కడికి వచ్చి. ఇక్కడికైతే వెళ్దాము, నిమ్మకాయలు ఏమైనా ఉంటే కొన్ని తెంపుకొని వెళ్దాము. వీళ్ళు దిగేసి అవతల పక్క అయితే వెళ్దాము. కోట చూడండి ఎంత ఎత్తుకుందో. ఇక్కడ నుంచి ఆవులు కానీ మేకలు కానీ దిగకుండా ఉండడం కోసము ఈ విధంగా అయితే కట్టేశారనమాట ఎత్తుగా. మీకు గుర్తుందో లేదో కామెంట్ చేయండి. ఆ శివారి నుంచి ఇలాగా బొస్తర్ పిక్కలు అనేవి ఉండే కదా, అవి తీసుకొని మన 80s ఒక వంట వీడియో కూడా చేసామన్నమాట. ఇదే కోటది. ఇలా కిందకైతే వెళ్దాం. ఇందాక పడ్డాను నేను గట్టిగానే. ఫాము ఇది తీసుకెళ్ళి కొట్టేసాను నేను ఇందాక. చూడండి ఎలకలు అయితే ఇంకా పూర్తిగా తినేస్తున్నట్టున్నాయి. ఈ వరిసే అనమాట, ఇది మొత్తం తినేసినట్టున్నాయి. ఇంకా ఈ లోపలది అక్కడి నుంచి అలాగ తినేస్తున్నాయి ఇదంతా కూడా. మావాడైతే ఇంకా ముందే వెళ్ళిపోతున్నాడు. చూడండి అరటిగల్ ఏ విధంగా ఉందో, చాలా మంచిగా వచ్చింది. అది అవతల పక్క కూడా ఉందన్నమాట. అది చూడండి ఎలా ఉన్నాయి. దగ్గరికి ఒక 15-20 దగ్గరికి ఉంటాయేమో ఇక్కడ. ఇవి ఒక 3-4 ప్లేస్లలో అయితే ఇది వేస్తారు ఈ అరటి చెట్లు. అవి ఇంకా ఇలాగ ఉన్నాయి. ఈ లోపల అక్కడక్కడ కాపు మొక్కలు కూడా నాటున్నారు. ఇదిగా చూడండి మామిడి చెట్టు కూడా ఉంది ఇక్కడ. ఇలా అవతలకి వెళ్ళాలి, అంతా కూడా రాళ్ళు ఉంటాయి చూడండి. గడ్డి మొక్కలు ఏ విధంగా వచ్చి ఉన్నాయో, ఇలాంటి దగ్గర సీమలు, చిన్న చిన్న పాములు లాంటివి కూడా వచ్చి ఉంటాయి. ఇక మావాడైతే ముందే తీసుకుంటున్నాడు. ఇక్కడ ఉందిరా, ఇదిగా చూడండి. అప్పుడెప్పుడో ఎదురు చూపించి ఒకసారి, అప్పుడు ఒక 10 సంవత్సరాలు అవుతుంటుంది మీది నాటి మా నాన్న వాళ్ళు. అక్కడ నుంచి ఉన్నాయి. అది అక్కడ ఒకటి పడిపోయింది చూడు, ఇది కిందకి పండిపోయి కిందకి పడిపోయి ఉన్నాయి. ఇది కదరా ఎక్కడన్నా లోపలంతా కూడా ఉన్నాయి. చూడ దీన్ని కిందకి చూపిస్తారు చూడండి, పెద్దది ఉంది ఇది. ఏదో మనకు నారింజ ఉంటుంది కదా, ఆ సైజులో ఉంది ఇది. చూడండి ఎంత పెద్దది ఉంది. ఉన్నాయి ఇంకా పైన. ఇది ఇక్కడ ఒకటి ఉందిరా, కవరెట్టు కూడా తీసుకురాలేదు నేను, అలాగొస్తాను. దీలుండ్రి, దీలు ఇక్కడ ఒకటి ఉంది చూడండి పెద్దది, జాగ్రత్త ముళ్ళున్నాయి. మామిడి కోసినవి అయితే ఇవి చూసారు కదా, పెద్ద పెద్ద ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా హైబ్రిడ్వి. ఇక్కడ నుంచి చిన్న ఉన్నాయి కొన్ని, ఇంకా పెద్దవి అయితే లేవు అంత పెద్దవి. కిందనైతే కొన్ని పడిపోయి ఉన్నాయి ఇక్కడికి. ఫ్రెండ్స్ ఈ చెట్టు దగ్గర మేము నిమ్మకాయలు తీస్తున్నప్పుడు ఈ పక్కన వచ్చి కమలకాయలు అయితే కనిపించాయి అనమాట. ఇక్కడ చూడండి ఎలాగ ఉన్నాయో. ఇవైతే కొన్ని తీసుకుందాము, ఎంత పుల్లగా ఉన్నాయో తినేసిగా చెప్తున్నాగండి. మావాడైతే కిందకి వెళ్ళిపోయినా అక్కడ నిలబడి ఉన్నాడు. చూడండి ఇక్కడ ఒకటి పడిపోయింది. ఇది మంచిదేనా? ఇవన్నీ కూడాను ఈ దోమలు కుట్టినవిరా, మొత్తం పాడైపోతున్నాయి చూడండి. ఇది ఇలాగా కనిపిస్తుందా? ఇది సో నాకు ఎక్స్కోయ మామిడైతే ఎక్కుతున్నాడు. మామిడికైతే అలవాటే బాగా చెట్లు ఎక్కడం అనేది. మామిడి చూడండి కమలకాయలు అయితే తీసుకుందామని వెళ్తున్నాడు. ఇక చూడండి ఎలా ఉంటాయి ఒకసారి తినేసిగా చెప్తాను అంతే. ఇంకోటి కూడా ఇచ్చాడు. ఫ్రెండ్స్ ఈ చెట్టు నుంచి కొన్ని కమలకాయలు అయితే తీసుకున్నాము. మేమైతే కమలకాయలని అంటాము, మీరు కూడా ఏమంటారు అనేది కామెంట్ చేయండి. ఇదనమాట. కొన్ని అయితే చాలా మంచిగా ఉన్నాయి. ఒక 2-3 తినేసి ఇంకా జతిన్ వాళ్ళు కూడా తీసుకెళ్దాం. చూడండి ఇది
మన 80స్లో కూడా లాస్ట్ టైం ఒక వీడియో అయితే చేసాం కదా, అవి ఇవన్నమాట. అవి ఉదయాన్నే నిమ్మకాయల కోసం అనేసి వస్తే ఇవి దొరికాయి మాకు. ఇప్పుడైతే ఉండవనుకున్నాను, మామూలు అయితే ఎవరు కూడా తీసుకెళ్ళమ్మలేదన్నమాట. కోతులిటి కాసి వచ్చుంటే ఇంకా మొత్తం ఇంకా అవగొట్టి చేయవలసింది. కోతులు ఇంకా రాక ఇవైతే మిగిలిపోయి ఉన్నాయి. ఇవి ఈ పక్కన ఇంకా కాపలు కాస్తున్నారు కదా గణేష్ వాళ్ళు, అందుకని చెప్పేసి ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. అంత పుల్లగా అయితే లేవు. సో ఇదనమాట. ఇవి తినేసాక ఇంకా ఊరికైతే బయలుదేరుదాము. ఇవి తీసుకొని మా వాడు కూడా ఇంకా తింటున్నాడు. ఎలాగమనే తీయగున్నాయని అంటున్నాడు. ఇది ఇక్కడ కొన్ని ఉన్నాయి, నిన్న తినలేను ఇంకా కవర్దని. ఈ కవర్లో అయితే తీసుకున్నాము ఆ నిమ్మకాయలు, తర్వాత నుంచి ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టిస్తున్నాను అనమాట. తీసుకున్న నిమ్మకాయలు అయితే చూడండి ఇక్కడ ఉన్నాయి, కొన్ని పెద్దవి ఉన్నాయి. ఇందులోనే ఈ కమలపళ్ళు కూడా పెట్టేద్దాము. కిందకి వెళ్ళేసాక ఇంకా అక్కడ నుంచి పొలం ఉంది, పొలం చూసుకొని ఇంకా అలా పైకి అయితే వెళ్దాం. ఇక్కడైతే మావాడు ఇంకా మళ్ళీ ఎక్కుతున్నాడు. ఈ పైన నుంచి కొన్ని నారింజ పళ్ళు అయితే ఉన్నాయి, అవి తీసుకుందామని చెప్పేసి పైకి అయితే వెళ్తున్నాడు అనమాట. ఇదిగో పైన ఉన్నాయి, ఎక్కువ అయితే అవసరం లేదు, ఒక 2-3 తీసుకొని వచ్చి ఇంకా వెళ్దాం. తీసుకోరా. ఇక మావాడు అయితే కోసి ఇస్తున్నాడు. చూడండి ఇంకా పెద్దవైతే రాలేదు, ఇక్కడ ఏదో పురుగుల్లో పట్టిస్తున్నాయి చూడండి. ఇది అక్కడైతే తీసుకుంటున్నాడు మావాడు. ఇంకా సరిపోతాయి వచ్చే. ఇక ఫ్రెండ్స్ వస్తూ దారిలో నారింజ అయితే తీసుకున్నాం కదా, అవి అయితే ఒకసారి తీసి తిందాము. చాలా గట్టిగా ఉంటాయి ఇవి, ఈ పైన తప్పండి తప్ప. మీ కాసి రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ సంవత్సరం అయితే ఎక్కువ కాయలేదు కదా, అందుకని చెప్పేసి మా వాళ్ళు అయితే ఇంకా మార్కెట్కి కూడా తీసుకెళ్ళలేదన్నమాట. ఇలా ఎవరైనా వస్తే ఇలా తీసి తింటూనే ఉంటారు. ఈ సంవత్సరం నుంచి అయితే కాయమనుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి కమల చెట్లు కానీ, తర్వాత ఈ నారింజ చెట్లు కానీ, అవన్నీ కూడాను చనిపోతున్నాయి, ఇంకా దేనికో తెలియట్లేదు. ఈ పైన ఉంది కదా తెల్లగా, ఈ పొర అంతా కూడా తీసేద్దాము. తీసాక తిందామా మరి. ఇప్పుడు అంత పుల్లగా అయితే లేదు, బాగుంది. చివర్లో కదా ఇంకా ఆఖరి సీజన్లో, అందుకని చెప్పి బాగుంది. అంత పుల్లగా అయితే లేవు. ఇవి తినేసాక ఇంకా ఇంటికైతే బయలుదేరదాము. అందరా నాకంటే ఇంకా మావాడు ఇంకా మంచిగా తింటున్నాడు చూడండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవైతే ఉలువ మొక్కలు. ఇది ఉలువచార అని వింటుంటారు, సో ఆ మొక్కలు అనమాట ఇవన్నీ కూడాను. ఇదైతే మా అన్నయ్య వాళ్ళు చేసినట్టున్నారు, ఇక్కడ నుంచి పట్టింది. అది అవతల పక్క చివరి వరకు అనమాట. ఈ ముందర బోడ కాకరకాయ మొక్క అయితే ఉండింది, అక్కడ ఏమైనా కాకరకాయలు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూసి అలాగే వెళ్ళిపోదాము. చాలాసార్లు తీసుకొచ్చి తిన్నాము, కానీ ఈ కొన్ని రోజులు అయింది కదా, ఇంకా రాలేదు ఇటుకసి. ఒకవేళ ఉందో చనిపోయింది తెలియదు. మా అన్నయ్య వాళ్ళు అయితే చాలా ఎక్కువ తీసుకొచ్చి తిన్నారు. ఏమనుకుంటుంది, పాదు మొత్తం ఇంకా పాడైపోయింది. ఇది ఇక్కడ మీరు చూస్తుండొచ్చు, బోడ కాకరకాయలు అయితే లేవేమో. ఇదంతా కూడాను బోడ కాకరకాయ పాదు అనమాట. చూడండి ఎలా పాక్కుని పోయిందో. ఇది ఇక్కడ ఒకటి పండిపోయింది చూడండి, ఇది కనిపిస్తుందా. ఇది తీసుకెళ్ళి ఉందాం, విత్తనాలకి ఏమైనా పనికి వస్తుందేమో. సీమలు ఎక్కువ ఉన్నాయి. ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి, చిన్న చిన్న కాయలు ఉన్నాయి. ఒకటైతే పండిపోయింది, ఇది పెద్దది. ఇది చూడండి, ఇది చాలా మంచిగా ఉంది. ఈ విత్తనాలు లాంటివి తీసుకెళ్ళిపోదాం మేము. ఇక్కడైతే ఇక 2 ఉన్నాయి. ఇది ఒకటి ఎక్కువ ఉంటే బాగున్నాయి, తీసుకెళ్ళి కూరైనా చేసుకోవాల్సింది. ఫస్ట్ సారి కాసే అనమాట, చాలా ఎక్కువ కాసే, దగ్గరికి 1.5 కేజీన్నర ఇలాగ వచ్చింది. ఎవరు నాటింది కాదు, ఏం చేసింది కాదు. ఇది ఇంకా సహజంగానే ఇక్కడ నాటుకుందనమాట, ఎవరు నాటింది కూడా కాదు. ఇది చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయి. ఇవి పడతావు రవి, తీసుకెళ్ళి ఉంటాం. ఏదైనా పండిన తర్వాత విత్తనాలకు వేసేవచ్చట. ఇక్కడైతే పెట్టాను. అదే ఇంకా ఇంటికి వెళ్ళిపోదామే ఫ్రెండ్స్. ఈ పైన పువ్వులు అయితే చాలా మంచిగా పూస్తున్నాయి, మీకు చూపిస్తాను. నాకైతే చూడగానే చాలా మంచిగా నచ్చాయి అనమాట, మీకు చూపిస్తున్నా. కానీ పైకి వెళ్దాము. ఇక్కడ ఉన్నాయి చూడండి పువ్వులు, ఇదిగో ఎలా పూస్తున్నాయంటే. ఇవైతే మేము కుని పువ్వు అనేసి అంటారు అనమాట మా వాళ్ళు. చూడండి ఎలాగుందో,
రౌండ్గా వచ్చి బుజ్జిగా ఎంత బాగున్నాయి ఇవి, చూడ్డానికి అందంగా ఉన్నాయి ఇవి. ఇక్కడైతే చాలా ఎక్కువగా పూసినాయి ఇవి, కనిపిస్తున్నాయి మీకు ఇవన్నమాట. ఇక్కడ కూడా చూడండి ఎలా పూస్తున్నాయో. ఇక్కడైతే కొన్ని ముందుగానే పూసి ఈ విధంగా అయితే పాడైపోయి ఉన్నాయి పువ్వులు. చూడండి ఇది ఇలా పాడైపోయేది. ముందు నుంచి మాత్రం చాలా మంచిగా కనిపిస్తున్నాయి. ఈ పువ్వులు చూడండి ఎలా ఉన్నాయి ఇవి. ఈ చిన్న తీసుకుంటున్నాను చిట్టు తల్లికి ఈ పువ్వు. ఇది ఈ పువ్వు అయితే తీసుకున్నాను నేను. ఇంకింటికి అయితే వెళ్దాం పదండి ఫ్రెండ్స్. తీసుకొచ్చిన కమలపల్లి అయితే పైన తొక్కంతా కూడా తీసాను. జతిన్ వాళ్ళు అయితే తీసి అన్నారు. సో మొత్తం తీసిన తర్వాత వీళ్ళకైతే ఇస్తున్నాను. తిను అందరా, తినండి రా. ఎందుకు అలాగ అవుతున్నారు? బాగానే తింటున్నారు. ఇదైతే మంచిగా ముదిరిపోయి ఉండింది, పండిపోయింది కూడాను. గింజనం అయితే తింటుండే నేను వచ్చేసరికి. ఈ గింజనం వదిలిపెట్టేసి ఇవి తీసుకొచ్చిన తర్వాత తీసివంటే తీసాను అనమాట. ఇవైతే తింటున్నారు. ఇందా చెట్టు నీకు ఇది ఒక నారింజ కూడాను తీసాను. ఇది తినమా, ఇందా కొరికి తిను జతీన్. చప్పరిస్తున్నాడు జతీన్ అయితే. ఇందా పుల్లగుంది, బాగుంది. చిట్టి తల్లికి బాగుందట, జతన్కి మాత్రం పుల్లగుందట. జతన్కి ముక్కు నుండి కారిపోతుంది, చిట్టి తల్లి మాత్రం నా మీద పంపిస్తుంది ఇక్కడ ఉన్న రసం మొత్తం అంతా కూడా. ఫ్రెండ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి గింజనం అనమాట. ఉదయం తింటున్నాను. ఎప్పుడు కూడా అన్నం తినేవాళ్ళము. ఈరోజు కొద్దిగా ఎర్లీగా ఆకలేస్తుంది అందుకని చెప్పేసి ఇంకా గింజనం అయితే తీసుకున్నాను. ఇది తినేసి ఇంకా ఏదైనా పని ఉంటే చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఇది తినేద్దాం. ఇప్పుడు నిర్మల మంచిగా గంజేసి ఇచ్చిందనమాట రాత్రి అన్నం దగ్గరే. సాల్ట్ కూడా వేసింది, దీంతో పాటుగా ఒక మిరపకాయ కూడా ఇదిగా చూడండి. తినేసి ఇంకా ఎట్నానా పౌడరా రాసుకో. బాగుంది. ఘాటు బాగుంది, వేడిగా ఉంది అన్నం కూడాను. తినడానికి కొద్దిగా టైం పడుతుంది. సో ఎక్కువగా అయితే మేము ఇడ్లీ కానీ ఈ పూరి చపాతి అట్లు ఇలాంటివి ఏవైతే వేసుకోము. గంజనం ఉంటే గంజనం, లేదంటే అంబలు అనమాట. ఎట్నానా చూసుకో. సో ఇదనమాట. ఈ విధంగా తింటాం మేమైతే. లేదంటే అన్నం తినేసి ఇంకా పనికి అయితే వెళ్ళిపోతాము. ఇలా ఉంటుంది అనమాట మాకు. సో అది ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇంకా వేరే పనులు అయితే లేవు, చూడాలి మరి. ఇంకా తర్వాత ఏదైనా పని ఉంటే పనికి వెళ్ళాలి, లేదంటే తోటకి వెళ్ళాలనుకుంటున్నాను నేనైతే. తోట అంతా కూడా ఇంకా తుప్పలు వచ్చి బాగా ఎదిగిపోయి ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే, కలుపు మొక్కలు వచ్చి. చూడాలి మరి ఎలాగ ఉంటుంది అనేది. సో ఇప్పుడైతే ఇంకా ఈ గింజనం అయితే ఫాస్ట్గా తినేసి ఇంకా ముగించేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి భోజనం అయితే చేస్తున్నాము, చిక్కుడుకాయ కూర. ఇదనమాట. నిర్మల అయితే ఇక్కడ తింటుంది. తినేసి ఎక్కడికి వెళ్తున్నాము? తినేసాక కర్రలు లేవు, కర్రలకి వెళ్ళాలి. చూద్దాం కాసేపు పోయాక వర్షం పడినట్టుంది. వర్షం రాకపోతే వెళ్దాం. ఓకే. నిర్మల అయితే ఏంటి పచ్చడా? పచ్చడి. ఏ పచ్చడి? నిమ్మకాయ పచ్చడి. ఇష్టమా నీకు? నచ్చదు కాకపోతే తింటున్నా. నాకైతే నిమ్మకాయ పచ్చడి అంటే బాగా ఇష్టము. చిక్కుడుకాయ కూరతో ఈరోజు భోజనం అయితే చేస్తున్నాను అనమాట. తినేసాక చూద్దాం మరి. వర్షం రాకుండా అంటే ఇంకా కర్రలకి అయితే వెళ్దాం. వర్షం ఏమైనా వస్తే మాత్రం ఇంకా వెళ్ళము. అంతేనా? అంతే. ఎస్కోట్ అయితే వెళ్ళాం కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత నుండి ఇంకా కర్రలు అయితే తీసడం ఆప్స్. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కర్రలు అయితే అవసరం. ఈ పక్కన ఉన్నాయి చూడండి, కొన్ని కర్రలు మాత్రం ఉన్నాయి ఇక్కడ. ఇది అనమాట ఈ కర్రలు ఉన్నాయి. ఆ పైన మా దగ్గర అయితే ఉన్నాయి అక్కడ, కానీ అవి పెద్ద ఉన్నాయి, ఇంకా బద్దలు చేయడం ఎందుకు అని చెప్పేసి ఇంకా తోట దగ్గర అయితే కొన్ని కర్రలు అయితే ఎండిపోయిన ఉన్నాయి, అవి తీసుకొద్దామని చెప్పేసి ఈరోజు వెళ్దామని అంటుంది నిర్మల. వీలైతే వెళ్ళి తీసుకొస్తాం, వర్షం రాకుండా ఉంటే. వర్షం వస్తే మాత్రం వెళ్దాం. ఇప్పుడైతే అన్న అయితే తినేద్దాం ఫ్రెండ్స్. మేమైతే ఇంకా కర్రల కోసం అని చెప్పేసి కొండపైకి అయితే వస్తాము. ఎక్కడో కాదు, మా కాపికొండ దగ్గర. ఇక్కడైతే కొన్ని చెట్లు అయితే ఎండిపోయినవి ఉన్నాయి, అక్కడ కొన్ని కర్రలు అయితే తీసుకొని ఈరోజు ఇంకా ఇంటికైతే వెళ్దాము. ఒకసారి చూడండి తోట ఎలాగ అయిపోయింది. ఇది వెనుకల ఇదంతా కూడా శుభ్రం చేసి ఉండేము. రా నిర్మ, చూడు దీన్ని శుభ్రం చేసింది ఎలాగైపోయిందో. మళ్ళీ ఇది ఇంకా శుభ్రం చేయాలి.
తప్పదు. ఇది ఎన్ని రోజులు పట్టింది మనం శుభ్రం చేయడానికి? 3 రోజులు. 3 రోజులు. ఇప్పుడు దానికంటే ఇంకా ఎక్కువ అవుతుందేమో. ఇది ఈ శివారి నుంచి పట్టింది అల్ల పై వరకు అనమాట. తర్వాత ఆ శివారి వరకు ఉంటుంది, అక్కడ వరకు చేస్తుండేము. ఇది చేసి ఎన్ని రోజులు అవుతుంటుంది? 2 నెలలు అవుతుంటుంది. 2 నెలల్లోనే ఇంకా ఇంత బీభత్సంగా ఎదిగిపోయి ఒక మొక్కలన్నీ కూడా ఉంది. ఈ నెల లేదంటే వచ్చే నెలకైనా సరే శుభ్రం చేసేయాలి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక కాపు మొక్కలన్నీ కూడా పాడైపోతే పనికి రాకుండా అనమాట. పదమ్మ పైకి పద. ఈ మొక్క దగ్గర చిన్నగా కాపాలు అయితే వచ్చినాయి చూడండి, ఇదిగా కనిపిస్తున్నాయి మీకు. ఇంకా రావాలి, ఇది కాదు ఇంకా చాలా రావాలి. ఇక్కడ ఈ చెట్టు కూడా ఇంకా ఎండిపోయి పడిపోయింది చూడండి, ఇదిగా. తర్వాత అది అక్కడ ఒక చెట్టు కూడా ఎండిపోయింది. ఈ పైన ఒక చెట్టు ఉంది చూడండి, ఇది కూడా ఎండిపోయింది. ఇది తీసుకుందామా లేకపోతే పైకి వెళ్దామా? పైకి వెళ్దాం. అల్ల పైకి ఎండిపోయినవి ఉన్నాయి, పద అక్కడ తీసుకుందాం. ఇది వచ్చి సంపంగి చెట్టు చూడండి ఎలాగుందో, సంపంగి మొక్క. ఇది ఎలాగైనా సరే ఈ సంవత్సరం మేకలు ఏం తినకుండా చూసుకోవాలి, తిన్నగా ఎదుగుతుంది, మంచిగా ఉంది కదా. పెద్ద పెద్ద ఆకులు అడ్డాలు దీనికి ఎలాగైనా సరే ఏదో ఒకటి తీసుకొచ్చి. నాకు ఎక్కడో పురుగంటేసింది, ఇక్కడ చూడండి ఇది ఎలాగైపోయిందో. గోక్కుంటున్నాను, దురద మాత్రం గట్టిగానే పెడుతుంది, మామూలుగా దురద లేదు ఇది కదా. ఇదిగో మొక్కల దగ్గర చూడండి ఈ విధంగా ఇలాంటివి వచ్చి చేరిపోయి ఇలా ఉండడం వల్ల మొక్కలు అనేవి ఎదగవు, ఇవన్నీ తీసేట్లేదు. ఫ్రెండ్స్, ఎండిపోయిన కర్రలు అయితే ఇక్కడ చూడండి, ఇవైతే తీసుకుందాము. తీసుకోవాలంటే ఇంకా పడగొట్టాలన్నమాట చెట్టుని. ఇది మాకంటే ముందుగా ఎవరు వచ్చారని ఇక్కడ సగం వరకు నరికారు. మా తోట దగ్గర మేము లేనప్పుడు వచ్చి తీసుకెళ్తుంటారు అనమాట కర్రలని. కర్రలు ఫ్రెండ్స్, ఈ కర్ర అయితే నరికేసాను, పడిపోయింది, అడ్డేసింది పైకి. చూపించు అక్కడ. ముక్కలు చేస్తాను మీదే. ముక్కలు చేసి బద్దలు చేసి. బద్దలు చేయలేదు, అంత ఈజీగా బద్దలు అవ్వదు. ఏం చెట్టు అది? ఇది రల్ల చెట్టు. మనకు పువ్వులు వస్తుంటాయి చూడు, పసుపు కలర్వి, ఆ చెట్టు. కాయలు కూడా ఉంటాయి నల్లటివి. కాలమేమో కర్రలు కూడా మంచిగా వస్తాయి మంట. ఏమో వంట చేసే వాళ్ళకి తెలుస్తుంది అది. అమ్మ, ఇది మామూలు గట్టిగా లేదు ఇది. చూద్దాం బద్దలు అవుతుందా అవదా. కర్రలు సరిపోతాయా? చాలా అమ్మ, మళ్ళీ నరుకుతావు. మళ్ళీ నరుకుదాం. ఇక్కడ రా ఒకసారి, ఒకసారి కిందకి చూడు ఏమున్నాయి. ఎక్కడ? నీ కిందకి. ఎక్కడ? తొక్కేసావా? ఇది ఇది ఇక్కడ 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 ఇది కనిపించాయా? కనిపించే. చూపించు, ఏవి దగ్గర తీసుకెళ్ళు. ఏం కుక్కలు చెప్పావి? వీటికి జావ కుక్కలు అంటాం మేము. పడతావా ఈరోజు? అది అక్కడి నుంచి కూడా ఉన్నాయి అటుపక్క. ఒకసారి తీసుకెళ్ళి చూపించు. చూద్దాం. అలాగే ఆ కర్రలు ఉన్న సైడ్ నుంచి పైకి ఉన్నాయి చూడు, ఒకసారి అట్కాసి ఉన్నాయి. ఇంకా నేను చూడలేదు అటు. కనిపిస్తున్నాయా? ఇక్కడ దగ్గర పెట్టు. ఇంకొకసారి అలా తిరిగి చూడు, ఎక్కడైనా ఉన్నాయేమో ఎక్కువగా. చూస్తాను. అదిగో అక్కడ కూడా ఉన్నాయి. ఇంకా ఉన్నాయా? ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా తీసుకెళ్దాము. అయితే తీస్తాను. ఉన్నాయేమో ఏరియా మొత్తం. ఇది కింద కూడా ఉన్నట్టున్నాయి ఇటు. తీద్దాం, తీద్దాం. నువ్వు కర్రలు బదులు చేస్తే తీసేద్దాం. నీవు తీసే కర్రలు బదులు చేస్తాను నేనే. సరే. కొక్కులు తీసేవి. ఫ్రెండ్స్, కర్రలన్నీ కూడా మొత్తం ఇంకా బద్దలు చేస్తాను. నిర్మల్ వచ్చి ఇక్కడ ఆ కొక్కులు అయితే తీస్తుంది. ఏమో ఎంత అయ్యి? కొంచెం అయ్యాయి. ఇంకున్నాయి తీసినవి? ఉన్నాయి. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఇలా అయితే ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి, పెద్ద పెద్దవి లావుగా. ఇక్కడ కూడా ఉన్నాయి పెద్దవి. ఆ కింద తీసావు తల వెనక పక్కండి. తీసినాము. ఇది ఇక్కడ ఉన్నాయి కిందకి. ఉన్నాయా? ఇది ఇక్కడ చూడు, ఇది ఈ ఆకులు లోపల నుంచి బయటకు వస్తున్నాయి. కిందకే కిందకే ఉన్నాయేమో.
ఇవి ఆకులు కుళ్ళిన తర్వాత ఆకుల పైకి అయితే వస్తుంటాయి. చూడండి ఎలా ఉన్నాయి కుక్కలు అయితే, చాలా బాగున్నాయి. ఇంకెలా తిరిగి చూడు ఎక్కడైనా ఉంటాయేమో మళ్ళీ. చూస్తాను. ఇది నిర్మల్ వచ్చి ఇక్కడ కుక్కలు అయితే తీస్తుంది. ఇవి ఇందా ఇవి ఎక్కడైనా ఉంటే చూడు మళ్ళీ తీసి. ఏది మొత్తం ఎన్నయ్యి? చూపిస్తాను. ఇంకా అంత దొరికితే సరిపోను కూరకు. ఇంకా తక్కువ ఉన్నాయి ఇవి. ఇంకంత దొరికితే సరిపోతాయేమో. చూడు ఒకసారి ఇలా తిరిగి చూడు ఎక్కడైనా ఉంటాయేమో. చూస్తాను. ఫ్రెండ్స్ కర్రలన్నీ కూడా బదలు చేసి కట్టాను. నిర్మల్కి వచ్చి అది అక్కడ ఉన్నాయి చూడండి, చిన్న ఒక మోపు అయితే కట్టాను. నేను వచ్చి ఈ 2 కర్రలు అయితే పడుతున్నాను అనమాట. మేమైతే జాగలు అనేసి అంటాము ఇలా ఉన్న వాటిని. నేనైతే పడుతున్నాను. చూశారు కదా ఈ వీడియో. ఉదయం వచ్చి నిమ్మకాయలు కనేసి అక్కడికి వెళ్ళినప్పుడు కమలపళ్ళు, తర్వాత నేముంచి నారింజ పళ్ళు అవన్నీ దొరికాయి. తర్వాత మధ్యాహ్నం తర్వాత ఇక్కడ కర్రల కోసం అనేసి వస్తే కర్రలు, తర్వాత నేముంచి ఇవి జావ కుక్కలు కూడా కనిపించాయి అనమాట. ఈ చిన్ని వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అందరికి సెలవు. బాయ్ ఫ్రెండ్స్. ఊరికైతే వెళ్ళిపోతున్నాము. నిర్మల్ వచ్చే ముందు, తర్వాత నేను అనమాట. నా కర్రలు ఇవి. జతిన్ వాళ్ళు మాట్లాడుతుంటారు మీరు పనిసెట్టుకున్నారా? అలా ముందున ఒక పనిసె చెట్టు ఉంది కదా, అక్కడ ఉన్నట్టున్నారు వాళ్ళు అన్నయ్య వాళ్ళతో వచ్చారు ఇక్కడ. ఇవి చూశారు కదా రాగులు, అవి కాపల కోసం అని చెప్పేసి ఇక్కడ వచ్చారు. చిట్టతల్లి కూడా ఉందా? ఇక్కడ ఉన్నారు చూడండి. ఇది అక్కడ ఇదిగా చిట్టతల్లి. తర్వాత వస్తావా అక్క వాళ్ళతోట్రా? బాయ్. తన జుట్టు గొప్ప చక్కగా ఎదిగింది. బాయ్.